నమస్తే అండి. వెల్కమ్ టు నలబీన్స్ వ్లాగ్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగానే చెప్తున్నాను. ఓకే, ఈరోజు రెసిపీ పల్లి పకోడీ. స్వీట్ షాప్స్లో దొరుకుతుంది కదండి. అదంతా హైజీనిక్ కాదు కదా. ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారు, వాడిన నూనె వాడుతుంటారు. ఈ సమ్మర్ టైంలో స్నాక్స్గా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే స్టాక్ కూడా ఉంటుంది. ఫస్ట్ వేరుశనగపప్పు తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్, మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంతే. చిన్నుల్లిపాయలు నల్లగొట్టి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోండి, తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువ వేస్తే తర్వాత ఏం చేయలేం. కరివేపాకు, కూడా వేసేసాను. నెక్స్ట్ శనగపిండి వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం వేసుకోండి, వీటికి పెద్ద ఎక్కువ పట్టదు. కోటింగ్ చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. శనగపిండి వేసాను కదా, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోండి. జావ అవ్వకూడదు. నీళ్ళు కొద్ది కొద్దిగా చల్లుకుంటా వేసుకోవాలి. చపాతీ పిండి చలివిడి ఎలా కలుపుకుంటామో అలాగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటా చూసుకుంటూ కలుపుకోండి. కావాలంటే దీంట్లో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేను పసుపు కానీ ఏమి కారం కానీ ఏం వేయలేదండి. కారం కావాలంటే వేసుకోవచ్చు, నాకు పెద్ద ఇష్టం ఉండదు కారం, అందుకని నేను కారం వేయడం లేదు. దానికి బాగా వేరుశనగపప్పుకి పట్టుకునేలాగా నీళ్ళు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది, హీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రైకి వేసేసుకుంటే అలా కొంచెం కొంచెంగా జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ పడుతుంది చేతుల మీద, నాకు కొంచెం పడ్డది. చిన్నగా వదులుకోండి. వేయకుండానే మాత్రం కలబెట్టమాకండి. ఆ పిండి అంతా ఊడిపోయి సపరేట్ అయిపోతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ ఆగి కలుపుకోండి. మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకండి. మీరు మీడియంలో పెట్టడం వల్ల గ్యాస్ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో బెనిఫిట్, మాడిపోవు వస్తువు. మనం చేసుకున్న ఏ ఐటమ్ అయినా సరే పాడైపోదు. మాడిపోయిందంటే ఏం చేస్తామంటే కాలకపోయినా మళ్ళీ వేసుకొని కాల్చుకోవచ్చు. ఎక్కువ ఓవర్ కుక్ అయిపోతే ఏం చేయలేం కదా. ఫ్రై అవుతూ ఉంది. ఈ సమ్మర్ టైంలో బయటవి తెచ్చి పెట్టడం కంటే పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఈవినింగ్ టైమ్స్లో అందరం ఉంటుంటాం కాబట్టి ఫ్యామిలీ మొత్తం చక్కగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఏదో ఒక ఐటమ్ ఒక 1 అవర్ స్పెండ్ చేసామంటే చేసి పెట్టేయచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కొంచెం కష్టమే, బట్ ట్రై చేయొచ్చు. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు పిల్లలతో పాటు టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, ఇంకా తీసేస్తున్నాను. జాగ్రత్తగా తీసుకోండి. మళ్ళీ సెకండ్ వాయి వేసుకుంటాను. వాయి తీసి మళ్ళీ వాయి వేసే ముందు ఒక 1 మినిట్ ఆయిల్ అనేది కుక్ అవ్వనియండి, బాగా హీట్ అవ్వనియండి. మరీ తీయకుండానే వేయొద్దు. సెకండ్ వాయి కూడా వేసేసాను, అది కూడా అయిపోయింది. ఓకే, స్వీట్ షాప్స్లో బయట దొరికేవి కొన్ని ఇట్లాగే ఉంటాయి, కానీ ఇంకొన్ని ఏంటంటే కలర్ వేసో లేదంటే కారం వేయడం వల్ల ఎర్రగా ఉంటాయి. నాకైతే అవి చూస్తే తినబుద్ధియే కాదు, ఎందుకనో ఏంటో. ఇదైతే మా అమ్మ చేసి పెట్టేది, చాలా బాగుంటాయి, నచ్చుతాయి నాకు. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. ఓకే,
ఇంకొంచెం ఉంది, అది కూడా వేసేసుకుందాం. మరీ పొడి పొడిగా ఉండకూడదు కోటింగ్, శనగపిండి కోటింగు. అలా అని చెప్పి మరీ తడిగా కూడా ఉండకూడదు. ఇలా రాలిపోయి ఇప్పుడు చేత్తో ఇట్లా అంటే రాలిపోయేంత పొడిగా ఉండాల్సినంత అవసరం లేదు. పట్టుకోవాలి వేరుశనగ పప్పుకి, అప్పుడే బాగుంటుంది. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఇంకా చాలా పెడతానండి. ప్లీజ్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. హెల్తీగానే ఉంటాయి ఆల్మోస్ట్. పిల్లలు బయట అడుగుతుంటారు కదా, అలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా గోబీ నూడిల్స్ అన్నీ అవి ఇంట్లోనే చేసి పెడుతుంటే వాళ్ళకి చాలా మంచిది కదా. బయట ఏంటంటే ఆయిల్ ఆల్రెడీ బాగా బాయిల్ అయిన ఆయిల్ వాడడం అట్లా ఉంటుంది. ఓకే, పల్లీ పకోడీ రెడీ. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.